ఫ్రూట్స్ ఉంటాయో తెలుసా? వాటితో మేము అలా జ్యూస్ తెస్తామో తెలుసా? అవి ఒక్కొక్కసారి మాతో మాట్లాడుతుండే. కావాలంటే ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్రూట్ని పరిచయం చేస్తాను. ఎండాకాలంలో చెప్పిస్తారు గుండు, ఎండాకాలంలో మాత్రమే దొరుకుతుంది మామిడి పండు. లెట్స్ వెల్కమ్ మామిడి పండు. ఏంట్రా మామిడి పండు, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. జనాలే కోసి కారం పెడుతున్నారు. అవునా, అంత తప్పు నువ్వేం చేసావమ్మా? పచ్చడి పెడుతున్నారు. హో, పచ్చడి పెడుతున్నారా? కోసి కారం పెడితే ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎలా తింటున్నారో తెలుసా? ఇలా చేతిలో పట్టుకొని జుర్రేవాడు జుర్రుతున్నాడు, తినేవాడు తింటున్నాడు. ఒకడైతే టింక్ అని కూడా వదిలిపెట్టడం లేదు తెలుసా? అవునా, నువ్వేం బాధపడకమ్మా, నేను చూసుకుంటాలే. అరే ఏంట్రా నాన్న ఇలా వచ్చావు? అమ్మ అత్త ఆల్మిక్స్ జ్యూస్ అడిగింది. అయినా మన షాప్లో దొరికే ఆల్మిక్స్ జ్యూస్ అంటే మీ అత్తకి ఎంత ఇష్టం రా? ఆల్మిక్స్ జ్యూస్ ఎలా చేస్తావమ్మా? అదేం లేదురా, జ్యూసులు తయారు చేయగా మిగిలిన పిప్పిని మిక్సీ జార్లో వేసి 2 ఐస్ క్యూబ్లు వేసి అంత చక్కెర వేసి 2 సార్లు గిర్ర అని తిప్పగా తయారైన జ్యూసే తీసుకెళ్ళి మీ అత్తకి ఇవ్వడం. పిప్పితో జ్యూస్ న్యాయమేనా? మరి మీ అత్త వంటల్ని పిప్పి వేయడం న్యాయమేనా నాన్న? అవును, కరెక్టే. అవును. సరే, ఇప్పుడు మీకు సెకండ్ ఫ్రూట్ని పరిచయం చేస్తాను. అది ఫ్రూట్ అంటే ఫ్రూట్ కాదండి, అది ఎక్కడైనా దొరుకుతుంది. సో లెట్స్ వెల్కమ్ కొబ్బరి బొండం. दाढ़ी पे जो हाथ फेरे सारी दुनिया हिले को उठा चले पड़े न कोई बल्ले. అరే ఎలా ఉన్నావురా? బాగున్నానక్క. అవునక్క, ఈ ప్రజలకు ఎందుకు నేనంటే అంత పగేం లేదా? ఎందుకు రాలా? ఏం లేదక్క, ఒక్కొక్కరు కొడవలు తీసుకొని నరికి పడదప్పుతున్నారక్క. అవునా, నువ్వేం బాధపడి, నేను చూసుకుంటాలే. అయితే ఓకే, నేను ఇప్పుడు మీకు ఇంకొక ఫ్రూట్ని పరిచయం చేస్తాను. ఆకలి వేస్తే అంటారు అమ్మ, ఎండాకాలంలో తాగాలి నిమ్మ. సో లెట్స్ వెల్కమ్ నిమ్మ. ఏంట్రా లేట్గా వచ్చావు? స్కూల్ దారి కన్ఫ్యూజ్ అయ్యానక్క. 24 గంటల గ్రౌండ్లో పడేస్తే స్కూల్ దారి ఏంటి, ఇంకొన్ని రోజులు ఉంటే ఇంటి దారి కూడా మర్చిపోతావు. అబ్బా, ఏమైందిరా, ఒళ్ళంతా నొప్పులా? అవునక్క. ఏమి? నిమ్మకాయని కదక్క, ఇక ఎండాకాలం వచ్చేసింది. ఇక పిండుడే పిండుడు. బిర్యానీలో పిండుడు, మజ్జిగలో పిండుడు, జ్యూసులో పిండుడు, అన్నిటిలో పిండి పిండి నన్ను పిప్పి చేసేస్తున్నారక్క. దానికంత బాధపడుతున్నావా అమ్మా? దానికి నేనేం బాధపడలేదక్క. 16 టైర్ల లారీ కింద పెట్టి ఇంత చిన్న నిమ్మకాయని తొక్కిస్తున్నారక్క. మీరు కార్లు ర్యాలీలు కొంటే నన్నెందుకు అక్క తొక్కిస్తున్నారు? అవునా, నువ్వేం బాధపడకమ్మా, నేను చూసుకుంటాను. సరే, మీకు ఇంకా 2 ఫ్రూట్ని పరిచయం చేస్తాను. సో లెట్స్ వెల్కమ్ పుచ్చకాయ అండ్ తాటి ముంజ. ఎదురింట్లో ఉంది జలజ, నా పేరే తాటి ముంజ. అబ్బాబ్బా, మీరేమనుకున్నా కానీ నా దృష్టిలో మాత్రం మామిడి పండే గ్రేట్. ఏమంటావు మామిడి పండు? అవునండి, మీరు బయటికి వెళ్ళి చూడండి, రోడ్డు మొత్తం మామిడి పళ్ళే. ఓ, నిన్ను రోడ్డు మీద పడేశారా? ఓయ్ పుచ్చ పగిలి. ఓయ్, మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, పెళ్లి కూతురు చేతిలో కొబ్బరి బొండం ఉంటుంది, అది మనమే, అందుకే నేనే గ్రేట్. ఓకే, శుభానికి కొబ్బరికాయ చేతిలో ఉంటుంది, మరి నువ్వెందులో గ్రేట్? నేను అందరికన్నా గ్రేట్ అక్క. నన్ను కాయగా అయినా ఇష్టపడతాను, పండుగ అయినా ఇష్టపడతాను. కాదు, నేనే గ్రేట్. ఓయ్, నేనే గ్రేట్. నా గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? లైఫ్ ఈజ్ లైక్ ఏ వాటర్ మిలన్, స్వీట్, మెసీ అండ్ ఫుల్ ఆఫ్ సీడ్స్. నేనే గ్రేట్. నేనే గ్రేట్. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ గ్రేట్ కాదని నేనే గ్రేట్ అని వస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ కూల్ డ్రింక్.
చెరగండి 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 కిసుల కళాష్మి బాబు వచ్చనండి పిల్లగాడు చూడే పిచ్చిలేగుతాడే పిల్లగాడు చూడే పిచ్చిలాగుతాడే చెరగండి 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 తుమ్మలే పుట్ట కాసు వచ్చనండి హలో ఏంది మీ లొల్లేంది ఇప్పుడు అంటే నేను లేకున్నానే మీరు గ్రేట్ అనుకుంటారా? అయితే ఎవరు గ్రేట్ మరి? నేను. ఎలా చెప్తారు మీరు? ఎలాగంటే ఎప్పుడైనా హీరో చేతిలో నిమ్మకాయ చూసావా? హీరో చేతుల్లో నిమ్మకాయ చూడలేదు. లేదా కొబ్బరి బొండం చూసావా? చూడలేదు. లేదా మామిడి పండు చూసావా? చూడలేదు. కానీ ప్రతి హీరో చేతిలో మనం ఉంటాం. మన కోసం కొండలు ప్లేన్లు దుంకుమని తెచ్చుకుంటాం మనల్ని. ఓకే, అయితే నేను ఇప్పుడు యునానిమస్ గా చెప్తున్నాను, కూల్ డ్రింకే గ్రేట్. అరే ఏమైందిరా కూల్ డ్రింక్ కి? అక్క కూల్ డ్రింక్ కి వడదెబ్బ కొట్టింది అక్క. అయితే ఏం చేద్దాం? వై అక్క ఫియర్ వెన్ ఐ యామ్ హియర్. నాకేమైంది ఇప్పుడు? నీకు వడదెబ్బ తగిలి కింద పడిపోయింటే కొబ్బరి బొండం తన నీళ్ళనిచ్చి నిన్ను కాపాడింది. ఏంటి నా ప్రాణం కాపాడిన కొబ్బరి బొండమా? ఎస్. ఇవన్నీ చూసుకునేదే నాకు ఒకటి అర్థమైంది, మీరు హెల్దీ, మిమ్మల్ని తాగబోతే పోతారు జల్దీ. ఓకే, ఇప్పుడు మేమంతా కలిసి ఒక ఫ్యామిలీగా ఉంటాం, మా జ్యూస్ సెంటర్ని హ్యాపీగా నడుపుకుంటాం. ఫ్రూట్స్ తింటే ఉంటారు హెల్తీ, లేకపోతే పోతారు హెల్తీ. హే కమాన్ జ్యూస్ సెంటర్, మా జ్యూస్ సెంటర్ కి మీరందరూ వచ్చి మేము తయారు చేసిన జ్యూస్ ని తాగండి. కలిసుంటే కలది సుఖ కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ నిదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే